తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. ఎన్ని దేవాలయాల గురించి మాట్లాడుకుంటున్నాము. 1008 టెంపుల్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మవారితో మనం ఈ సిరీస్ ప్రారంభం చేసామండి. ఇక ఖచ్చితంగా స్వామివారి గురించి మాట్లాడుకోవాలి కదా. 108 దివ్య దేశాలను వింటూ ఉంటాం. అసలు మనం వెళ్ళగలమా? అన్ని దేవాలయాలు మనం దర్శించుకోగలమా? దర్శించుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది? ఎందుకు అంటే ఏ సమస్య ఉంటే ఏ దేవాలయానికి వెళ్ళాలి? అవి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మీకు అందించబోతున్నామండి. మీరు ఎక్కడ మిస్ చేయకుండా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని చూడండి. అంటే మీకు కొన్ని దేవాలయాల గురించి చెప్పబోతున్నాము. ఒక 10, 20, 30 అలా మీరు అన్ని అంటే ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి చక్కగా. లేకపోతే ఈ వీడియోని సేవ్ చేసుకుని పెట్టుకోండి. సార్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. పెద్దగా నేను పరిచయం చేయాలా, వారి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అన్నట్టుగా టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయారనమాట. ఎక్కడ చూసినా ఈవెన్ మీరు నమ్మండి, అవుట్ ఆఫ్ ద కంట్రీస్ నుంచి కూడా ఎన్ని కాల్స్ వస్తున్నాయో వారే పర్సనల్గా రిసీవ్ చేసుకుని మాట్లాడి వాళ్ళకి చెప్తూ ఉన్నారు డీటెయిల్స్. చాలా మంది దేవాలయాలకు వెళ్ళి ఫలితం పొందామండి, మార్పు చూసామండి అని చెప్తున్నారు. అందుకు ఎప్పుడు ఫస్ట్ మీకే థ్యాంక్ యూ చెప్తాను నేను. రిసీవ్ చేసుకుని చక్కగా మీరు వెళ్ళడము దేవాలయాలకు అది సంతోషించే విషయం అయితే, మనకింత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నందకిషోర్ రెడ్డి గారికి ఎప్పుడు మనం థ్యాంక్ యూ, కృతజ్ఞతగానే ఉండాలి. సార్ నమస్కారం. గ్రేట్ సార్ ఆ విషయంలో. ఎందుకంటే ఏదన్నా ఒక పని చేస్తే మనం ఏమైనా అడ్డంకులు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆపేస్తాం, మళ్ళీ స్టార్టింగ్ చేయడమా వద్దా అనేది కాస్త ఆలోచిస్తాం. కానీ మీరు అలా కాకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా ఇప్పటికీ మీకు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది, అది నాకు తెలుసు. బట్ మీరు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. 1,00,000 దేవాలయంగా అంటే అవే లక్ష్యంగా పెట్టుకున్నారు మీరు, 1 lakh కంప్లీట్ చేయాలని. అండ్ అలాగే మీ థాట్స్ కూడా కొన్ని ఇందులో యాడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఒక దేవాలయానికి 1 రూపీ అనేది డొనేషన్, అది కూడా స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. చాలా మంది ముందుకు వస్తున్నారండి అకౌంట్స్లో. మీరు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చింది వేల డొనేషన్స్ లేకపోతే ఏంటి డొనేషన్స్ అడుగుతున్నారు అనే దానికి కాదండి. సార్ కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకోండి. 1 రూపీ ఒక్క రూపాయి కనుక డొనేట్ చేస్తే ప్రతిరోజు ప్రతి హిందువు ₹1 డొనేట్ చేయడం వల్ల మన ఆలయాల్ని మనమే బాగు చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ అండి. ఇంకా దీనిపైన ఇంకా మరిన్ని వీడియోస్తో వస్తాము. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది 108 దివ్య దేశాలు. వివరంగా తెలుసుకుందాం. సార్ మరి ఈ 108 దివ్య దేశాలు అంటే ఏంటి? అసలు దివ్య దేశాలని వీటికి ఎందుకు పేరు వచ్చింది? 108 సంఖ్య ఎందుకు? ఎక్కడెక్కడ ఉంటాయి? ఎలా దర్శించుకోవాలి? ఫలితాలు ఏంటి? ఖచ్చితంగా అండి. ఇది ఒక రకంగా ఇప్పటి వరకు మనం చేసిన వీడియోస్ అన్నీ ఒక ఎత్తు అయితే, 108 ఆలయాలు మనం డిఫరెంట్గా చెప్పుకున్నది ఒకటైతే, ఈ 108 ఆలయాలు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శాస్త్రంతో మిళితమై ఈ రెండు కలిసిన ఆలయాలు ఏదన్నా ఉన్నాయంటే ఈ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన ఆలయాలు. అన్ని వైష్ణవ ఆలయాలు. ఈ వైష్ణవ ఆలయాల్లో మనకు సమయభావన వల్ల, ఎందుకంటే మనం ఒక్కొక్క ఆలయం గురించి అన్నీ చెప్పుకుంటూ పోతే మనకు ఒక సంవత్సరం, ఏడాది కాలం ఈజీగా పడుతుందండి. అందుకే నేను ముఖ్యమైన ఆలయాల గురించి కొంచెం డీటెయిల్డ్గా ఏది చెప్పాలో అది. సో మిగతా ఆలయాలు వాటి చిరునామా, వాటి అడ్రస్ నాకేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆలయాలు ఉన్నాయి, ఎక్కడున్నాయని తెలియాలనేదే మన కాన్సెప్ట్. సో దీంతో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఆలయం పేరు, ఆలయం అడ్రస్సు, ఈ ఆలయాన్ని మీరు దర్శించడం వల్ల మీకు మెడికల్ బెనిఫిట్స్ ఏముంటాయి, జ్యోతిష్య పరంగా మీకు ఏ బెనిఫిట్స్ వస్తాయి, చాలా క్లుప్తంగా, చాలా వెరీ క్లుప్తంగా అండి. సారీ, దీనికి నన్ను కూడా క్షమించాలి. ఎందుకంటే చాలా క్లుప్తంగా చెప్పుకోవడం వల్ల, సమయభావన వల్ల చాలా క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తాం. డీటెయిల్డ్గా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆలయాన్ని గురించి ఒక్కొక్క వీడియో ఖచ్చితంగా చేద్దామండి. ఒక్కొక్క వీడియో 40-45 minutes, చాలా దాంట్లో ఉన్న రహస్యాలతో పాటు చెప్దాం. సో దీంట్లో ఈ 108 దివ్య దేశాలు ఏ విధంగా విభజించబడ్డాయంటే, శాస్త్రపరంగా చోళనాడులో 40 టెంపుల్స్, పండ్యా నాడులో 18 టెంపుల్స్, మలైనాడు అంటే కేరళలో 13 టెంపుల్స్, నాడులో 2 టెంపుల్స్, తొండై నాడులో 22 టెంపుల్స్, ఆ తర్వాత వడానాడులో అంటే నార్త్ ఇండియాలో 11 టెంపుల్స్. దివ్యలోకం అంటే 2 టెంపుల్స్ ఎప్పుడు వైకుంఠంలో ఉంటాయి అని, అవి ఎప్పుడు అదృశ్యంగా ఉంటాయి, వాటి శక్తి కూడా అదృశ్యం. యాత్ర చేసిన వాళ్ళందరికీ కూడా
వైకుంఠ ప్రాప్తి వస్తుంది అనేది ఇది నమ్మకం, శాస్త్రపరంగా కూడా చెప్పబడిందండి. నిజంగానే చెప్పబడింది. సో అందరూ కూడా ఈ దివ్య క్షేత్రాలు, ఎందుకంటే ఒకప్పుడు ఈ క్షేత్రాలు దర్శించడం చాలా కష్టం. ఇప్పుడు మనకు సుదూర దూరాలు కూడా, ఇప్పుడు మనకున్న ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయంటే గంటలు రోజుల వ్యవధిలో వెళ్ళేసి రాగలం. మీరు ఎంత దూరంలో ఈరోజు మనం ధైర్యంగా ఒక ఆలయం గురించి చెప్పగలుగుతున్నాము అంటే ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి అనుకూలించిన వాళ్ళకి కొద్ది రోజుల్లోనే చూసుకొని రావడం. కనీసం అది వెళ్ళలేని వాళ్ళకి కూడా ఫలానా ఆలయం అనేది ఒకటి ఉంది అని తెలిసినా కూడా ఆ ఆలయం చూస్తున్నంతసేపు అన్న ఆ పుణ్యం వాళ్ళకి వస్తుంది, ఆ పుణ్యం వాళ్ళకి వస్తుంది. కాబట్టి మన ప్రయత్నమే అది. సో కాబట్టి దీంట్లో మొదటిగా 108 దివ్య దేశాల్లో ఫస్ట్గా కావేరీ నది ఎనర్జీ జోన్ నది తీరంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తొచ్చే ఆలయం ఫస్ట్గా శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్. ప్రపంచంలో అతి ఎత్తైన గోపురం కలిగిన రాజగోపురం కలిగినది తిరుచిలో ఉంది. దీంట్లో మనం ఏం చెప్పినా అండి అందరికి తెలిసినవే ఉంటాయి. శ్రీరంగానికి మనం ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండే వాళ్ళకి మనం ఇంత మునుపు కూడా ఆది రంగం, మధ్య రంగం, అంతరంగం చేయండి అన్నాం. దాంట్లో కూడా మన శ్రీరంగం జాయిన్. సో శ్రీరంగానికి వెళ్ళి అక్కడ పెరుగన్న ప్రసాదం తీసుకోవడం వల్ల, ఆ పెరుగన్న దీని వల్ల కూడా మనకున్న కష్టాలు, నష్టాలు అన్ని కూడా తీరిపోతాయి అనేది కూడా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సంగతి చెప్పాలండి. ఎందుకు అంటే మన కోణం అంతా ఎలా ఉంటుంది అంటే సైంటిఫిక్ కోణం, ఆధ్యాత్మిక కోణంతో పాటు దాని సైంటిఫిక్ కోణం. ఇక్కడ శ్రీ రామానుజాచార్యులు వారి తిరుమేని అంటే ఏంటంటే తిరుమేని అంటే ప్రిజర్వ్డ్ బాడీ. అతని తన శరీరం అలానే ఉండిపోయింది. అది ఏ కాలం నుంచి ఉంది? దాదాపుగా 900 సంవత్సరాల నుంచి ఉందండి. 900 సంవత్సరాల నుంచి ఆ తిరుమేని అనేది అలానే ఉంది. ఆ శరీరం దాదాపుగా మీరు కానీ పోల్చుకుంటే 1017 నుంచి 1137 CE వరకు అండి అది జీవించారు. ఆయన శరీరం ఇప్పటికీ శ్రీరంగం ఆలయంలో కూర్చున్న స్థితిలో, అతను కూర్చున్న స్థితిలో ఉంచబడి ఉంది. దీనినే తిరుమేని అంటారు. ఇది ఆయన అసలు శరీరం, ఆయనది అసలు శరీరం. ఆ తర్వాత శరీరాన్ని హెర్బల్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్తో సంరక్షిస్తూ వచ్చారు. కాలక్రమంలో కుంకుమ, చందనం, కర్పూరం, కస్తూరి వంటి పదార్థాలు అప్లై చేస్తారు. ఇది ఈజిప్ట్ మమ్మీఫికేషన్, ఈజిప్ట్లో మమ్మీస్ను కూడా ఈ విధంగా చేసేవాళ్ళండి. అలాంటి దానికన్నా ముందు నుంచే మన భారతీయ విధానం అతి కొద్ది మంది, ఇది భారతీయ విధానం అని అతి కొద్ది మంది పరిశోధకులు కూడా దాని మీద పరిశోధించి చెప్పారండి. అంటే వాటికి ముందు నుంచి ఉన్నది ఈ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ అనేది. ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల గురుదోష నివారణ, ఏదన్నా ఉన్నా గురుదోష నివారణ, సంపద ప్లస్ జ్ఞానం, ఇక్కడున్న 7 ప్రాకారాలు మన 7 చక్రాల యాక్టివేషన్ మ్యాపింగ్ అండి. ఒక్కొక్క ద్వారాలు ఒక్కొక్క యాక్టివేషన్. సో ఇది శ్రీరంగం గురించి. రెండో ఆలయం అందరికీ తెలిసినది, మనకందరికీ ఉన్నది తిరుపతి బాలాజీ, తిరుమల బాలాజీ టెంపుల్, తిరుమల. ఇక్కడ రాగానే కుండలిని శక్తి యాక్టివేషను, మీకు శని, రాహు, కేతువు ఎనర్జీస్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. మూడోది వచ్చేసరికి కాంచీపురం వరదరాజ పెరుమాళ్ టెంపుల్. ఇది కంచిలో ఉంది, తమిళనాడు. ఇక్కడికి రాగానే ఆ టెంపుల్లో ఉన్న కోనేరు, ఈ టెంపుల్ కోనేరుకి ఉన్న లోపల స్కిన్ హీలింగ్ మినరల్స్ ఉన్నాయని వాటర్ లోపల. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా ఏదన్నా ఉన్నా, దాని సంబంధిత చర్మ సమస్యలు ఏదున్నా కూడా ఈ తీర్థం తీసుకోవడం వల్ల, ఆ కోనేరులో స్నానం చేయడం వల్ల వాళ్ళకి వాటి నుంచి కూడా ఉపశమనం వచ్చిందండి. ఆ తర్వాత జ్యోతిష్య పరంగా చూసుకుంటే బుధగ్రహం బలపడే ప్రదేశం అండి. బుధగ్రహం బలపడే ప్రదేశం. ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, అతివరదార్ ఎనర్జీ సైకిల్ అని ఉంది. ఇది పీరియాడిక్ గా ఎనర్జీ సర్చ్, అంటే ఇక్కడ 40 సంవత్సరాలకు ఒకసారి అత్తి చెక్కతో, అంటే ఫిగ్ వుడ్తో తయారైన పురాతనమైన శ్రీ మహావిష్ణు విగ్రహము అనంత సరస్, అంటే ఆ కోనేరులో ఉంటుందండి.
నీటిలో ఉంచబడుతుంది. ప్రతి 40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే బయటికి తీస్తారు. ఇది నేను విన్నాను. అవును సార్. 40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే దాన్ని బయటికి తీస్తారు. 48 రోజుల పాటు దర్శనం ఉంటుంది. అది నాకు తెలిసి 3-4 సంవత్సరాల క్రితం ఇప్పుడు జరిగినట్టుందండి ఇది. సో దీనినే ఎనర్జీ బస్ట్ దర్శన్ అంటారు. ఎనర్జీ బస్ట్ దర్శన్ అంటారు ఎఫెక్ట్. మొదట 24 రోజులు శయనం, లయింగ్ పోస్టర్, అలా పనుకున్నట్టు ఉంటుంది. తర్వాత 24 రోజులు నిండ్రా అంటే స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది. ఫస్ట్ 24 రోజులు అలా ఉంటుంది, తర్వాత 24 రోజులు ఈ విధంగా. ఆ తర్వాత 4వ టెంపుల్ వచ్చేసరికి శ్రీ విల్లిపుత్తూర్ ఆండాల్ టెంపుల్. ఇది ఎక్కడుందంటే శ్రీవిల్లిపుత్తూర్ తమిళనాడులో ఉందండి. ఇక్కడికి రాగానే మీకు మెడికల్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే భక్తితో మీరు పాడడం వల్ల, భజనలు చేయడం వల్ల మీ డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో దాని తర్వాత ఎవరన్నా ఫెర్టిలిటీ బిలీఫ్స్ రిచువల్స్ అండి, ఎవరైనా సంతాన దీని ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శించడం వల్ల వాళ్ళకి సంతాన యోగం అనేది కలిగింది. ఆ తర్వాత జ్యోతిష్య పరంగా చూసుకుంటే శుక్రగ్రహ శాంతి ప్లస్ ఇది మ్యారేజ్ హార్మోనీ. ఎవరన్నా దంపతుల మధ్య ఏమన్నా విభేదాలు ఉన్నా, అంతర్గతంగా చెప్పుకోలేని సమస్యలు ఉన్నా ఈ ఆలయాన్ని దర్శించిన వెంటనే ఆ సమస్య అనేది, ఆ హార్మోన్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఆ తర్వాత అలగర్ కోవిల్. ఈ అలగర్ కోవిల్ అనేది మదురైలో ఉందండి. సో ఈ దీంట్లో ఉన్న దీంట్లో ఉన్న మెడికల్ బెనిఫిట్స్ ఏదైనా ఉంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ఆయాసం, ఉబ్బసం ఇలాంటి వాటికి కూడా ఇక్కడ ఇచ్చే ప్రసాదం వల్ల అవన్నీ కూడా తగ్గాయండి ప్రతి ఒక్కరికి కూడా. ఆ తర్వాత జ్యోతిష పరంగా చూసుకుంటే కుజ ప్రభావం తగ్గుతుంది. ఆ తర్వాత ఎవరు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రేమ ఎంత ఉంటుందో పక్కనే కోపం కూడా అంతే ఉంటుంది. సో ప్రేమ లేని వ్యక్తి ఉండొచ్చేమో కానీ కోపం లేని వ్యక్తి అయితే ఎక్కడ ఉండడు, ఖచ్చితంగా ఉంటాడు. సో కాబట్టి ఈ కోపం అనేది, విపరీతమైన కోపం ఉన్న వాళ్ళందరూ కూడా దర్శించవలసిన ఆలయం ఏదన్నా ఉంది అంటే ఈ అలగర్ కోవిలే అండి. ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి ప్రసాదం తీసుకొని 13 నిమిషాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా విపరీతమైన కోపంగా ఉండేవాళ్ళు, అంటే చటుక్కన్న కోపం వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆలయంలో కూర్చొని ధ్యానం చేయడం వల్ల ఆటోమేటిక్గా కోపం అనేది తగ్గిపోతుంది, షార్ట్ టెంపర్ ఉండే వాళ్ళకి. ఆ తర్వాత వచ్చేసరికి ఒప్పిలియప్పన్ టెంపుల్. ఇది మామూలుగా కూడా మనం చెప్పుకున్నాం, ఒప్పిలియప్పన్ టెంపుల్. ఇది కుంభకోణం దగ్గర తమిళనాడులో ఉందండి. ఇక్కడికి వచ్చేసరికి బీపీని తగ్గించే ఆలయం, బీపీని తగ్గించే ఆలయం. ఇక్కడ ప్రసాదం కూడా మీకు ఉప్పు లేకుండా పెడతారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి జ్యోతిష పరంగా చూసుకుంటే శని భగవంతుడి దగ్గర నుంచి ఉపశమనం కలుగుతుంది, శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ ప్యూరిఫికేషన్ జోన్ అని కూడా అంటారండి. సో మళ్ళీ నేను ప్రజలకి మరొక మాట చెప్తున్నాను, శాస్త్రపరంగా మనము లైన్గా చెప్పలేకున్నాము, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఏమన్నా ముందు వెనక చెప్పాల్సిన సంఖ్యలో ఏదైనా సంఖ్యా దోషాలు ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నానండి. ఎందుకంటే ఒక ఆలయం ముందు, ఒక ఆలయం మనం ప్యాటర్న్గా చెప్పలేకున్నాము. సో మనకున్న దీని ప్రకారం, రాసుకున్న దీని ప్రకారం మనం చెప్తున్నామని. తర్వాత 7వ టెంపుల్ వచ్చేసరికి తిరువెల్లరై టెంపుల్. తిరువెల్లరై టెంపుల్ ఇది తిరుచి దగ్గర ఉందండి, తమిళనాడులో. ఇక్కడ కూడా మీకు చంద్రగ్రహ శాంతి అయ్యే ప్రదేశం అండి. మన చంద్రదోషం ఎక్కువ ఉన్న వాళ్ళు, చంద్రుని కోసం విపరీతంగా బాధలు పడుతున్న వాళ్ళు, వీటిలో ఈ తిరువెల్లారై టెంపుల్లో మీకున్న విశేషం ఏంటంటే, మనం మాతృకు సంబంధించి ఇప్పుడు పిల్లలకి ఎవరికన్నా చంద్రదోషం ఉంటే ఆ ఎఫెక్టు ఆ తల్లి పైన పడుతుందండి. తల్లికి అనారోగ్యం అనేది వస్తుంది. ఈ తల్లి అనారోగ్యాన్ని వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల, ఈ ఆలయ ప్రసాదం తీసుకొని తల్లికి ఇవ్వడం వల్ల ఆమెకి ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుందండి. సో ఆ తర్వాతకు వచ్చేసరికి నెక్స్ట్ 8వ టెంపుల్ వచ్చేసరికి తిరుకన్నపురం టెంపుల్. తిరుకన్నపురం టెంపుల్ ఇది నాగపట్నం దగ్గర ఉందండి, తమిళనాడులో. ఇక్కడ రాగానే, ఇక్కడ దర్శనం చేసుకోగానే ఫస్ట్ ఆ మెంటల్గా ఉన్న ఆందోళన అవన్నీ కూడా ఒక డిటాక్సేషన్ సెంటర్ లాగా చెప్పొచ్చండి. ఇక్కడికి రాగానే మీలో ఉన్న ఎంతో తెలియని ఆలోచనలు, కలతలు, ఆందోళనలు, భయాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా నీట్గా తుడిచిపెట్టుకున్నట్టు పోతాయండి. ఆ తర్వాత ఇక్కడ ఏ గ్రహము అంటే జ్యోతిష పరంగా చూసుకుంటే సూర్యగ్రహ శాంతి.
ఎవరికైనా సూర్య దశలో ఉండి ఆ దశా ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల, సూర్యుడు వల్ల తండ్రికి ఏదన్నా దోషం ఉన్నా, ఆ తండ్రి దోషాలు పోవాలన్నా ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయంలో వాళ్ళు ప్రసాదం తీసుకొని ఆ ప్రసాదాన్ని ఆ తండ్రికి చేర్చడం వల్ల ఆ దోష నివృత్తి అనేది జరుగుతుందండి. ఆ తర్వాత ఎవరికైనా లీడర్ కావాలనుకున్న వాళ్ళు, ఈ రాజకీయ నాయకులకు కూడా ఈ ఆలయం ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే గవర్నమెంట్ సంబంధిత పనులకు ఒక లీడర్షిప్ కావాలి అంటే ఈ ఆలయానికి మీరు వచ్చి ఇక్కడ దాదాపుగా 13 నుంచి 19 నిమిషాలు ఇక్కడ కూర్చోవడం వల్ల ఆ ఎనర్జీ అనేది, ఆ లీడర్షిప్ ఎనర్జీ అనేది మన బాడీలో అది యాక్టివేట్ చేస్తుంది. ఆ తర్వాత టెంపుల్ వచ్చేసరికి తిరువుడై దండై టెంపుల్. దండై టెంపుల్ ఇది వచ్చి ఈసీఆర్ రోడ్, చెన్నై. మళ్ళీ మనం ఏం చెప్తున్నాం అంటే వీటికి నేను నంబరింగ్ చెప్పకపోయినా మీరు నంబరింగ్ వేసుకుంటారండి ప్లీజ్. తిరువి దండై టెంపుల్ ఈసీఆర్ రోడ్లో చెన్నైలో ఉంది. ఇక్కడ ముఖ్యంగా దంపతులు ఎక్కువ ఇక్కడికి వస్తుంటారండి. ఎందుకంటే వివాహం తర్వాత వాళ్ళ అన్యోన్యత మధ్యలో ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదన్నా సర్దుబాటు లేకుండా కొంచెం ఆందోళనలు వచ్చినా, అంటే ఆ మ్యారేజ్ వల్ల కలిగిన స్ట్రెస్ సైకలాజికల్గా మీకు రిలీఫ్ ఇచ్చే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే ఈ టెంపులే అండి, తిరువిదండై టెంపుల్. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అండి, జ్యోతిష్య పరంగా కూడా చూసుకుంటే ఎవరికన్నా పెళ్ళిళ్ళు లేటుగా అయ్యేవాళ్ళు ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల, అంటే లక్ష్మీ నారాయణ స్వామి అని ఉంటుందండి, ఈ లక్ష్మీనారాయణ హోమాలు లాంటివి చేస్తారు. ఆ హోమాలు చేయించుకోవడం వల్ల మీకు త్వరగా దోషం నివృత్తి కావడం, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య హార్మోనీ ఫీల్డ్ అనేది, ఆ రిలేషన్షిప్ హార్మోనీ ఫీల్డ్ అంటారండి, అది బలపడుతుంది. అది బలపడడం వల్ల వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఉంటారు. అంతే. చాలా చక్కగా చెప్పారు సార్, ధన్యవాదాలు.